సంక్రాంతికి విడుదలైన నా సామిరంగ సినిమా అక్కినేని నాగార్జున సంక్రాంతి సెంటిమెంట్ ని అన్ని విధాలా నిలబెట్టింది. ఎప్పుడూ మౌనంగా కనిపించే చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి సంక్రాంతి బరిలోకి దిగి జెండా ఎగరేశారు. కేవలం 3 నెలల కాలంలో చిత్ర నిర్మాణాన్ని పూర్తి చేసి ఎక్కడా ఎవరిని నొప్పించకుండా సజావుగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి సంక్రాంతికి నా సామిరంగని పందెం కోడిని వదిలినట్టుగా వదిలారు. దర్శకుడు విజయబిని ఈ క్రెడిట్ నంతా థ్యాంక్స్ గివింగ్ మీట్ లో తన యూనిట్ కి అందించాడు. తనకు లాంటి డైరెక్షన్ టీం ఎవరికున్నా ఇంతే స్పీడుగా పూర్తి చేయగలుగుతారని చెప్పి టీంకి థ్యాంక్స్ చెప్పారు. తీయడం అంటే తీశారు, విడుదలంటే చేశారు గాని నా సామిరంగా 3 హైలీ ఎక్స్పెక్టెడ్ సినిమాలతో పాటు పోటీకి దిగింది. అది ఇందులో ఆసక్తికరమైన విషయం. హనుమాన్ గుంటూరు కారం ముందు విడుదల కాగా తర్వాత సైందవ్, దాని వెంట నా సామిరంగా ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ 4గింటిలో పాజిటివ్ టాక్ తో కాలర్ ఎత్తేసుకున్న సినిమాలు హనుమాన్ అండ్ నా సామిరంగా. డే 1 రోజునే ఈ 2 సినిమాలకి హిట్ టాక్ వచ్చేసింది. అలాగే ఈ 2 సినిమాల టీంలే మీడియా ముందుకు గుండె నిబ్బరంతో వచ్చి తమ సక్సెస్ ను హైలైట్ చేసుకోగలిగాయి. ఇక 2 ఏళ్ల తర్వాత తనకు సూపర్ హిట్ ఇచ్చిన నా సామిరంగ సినిమాకి సీక్వెల్ తీయాలని నాగార్జున ప్లాన్ చేసుకున్నారు. సీక్వెల్ కి సరిపడ కథ ఈ మూవీలో ఉంది. ఈ మూవీలో అల్లరి నరేష్ చనిపోయినా అతనికి ఒక కూతురుంటుంది. ఇక చివర్లో నాగార్జునకి కొడుకు పుడతాడు. అతనికి ప్రాణ స్నేహితుడైన అంజీ పేరు పెట్టుకుంటాడు కృష్ణయ్య. దీన్ని బేస్ చేసుకుని నా సామిరంగ 2ని తీయాలని నాగార్జున భావిస్తున్నారట. అక్క తమ్ముల సిస్టర్ సెంటిమెంట్ తో సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నాడు. హడావిడిగా కాకుండా ఇప్పటి నుండే కథ చేసి త్వరగా షూట్ కంప్లీట్ చేసి 2025 సంక్రాంతి వరలో దింపాలని నాగార్జున భావిస్తున్నారట. ఇక ఈ మూవీకి కూడా విజయబిని దర్శకుడిగా ఉండగా ఎంఎం కీరవాణి సంగీతం ఇవ్వనున్నట్లు టాక్ వస్తుంది. ఇక సీక్వెల్ లో నటించే నటీనటులు అలాగే పూర్తిస్థాయి కథ కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే సొగ్గాడే చిన్నినాయన చిత్రానికి సీక్వెల్ గా బంగారాజు తీసి హిట్ కొట్టాడు నాగార్జున. ఇప్పుడు నా సామిరంగ 2కి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో కూడా మరో హిట్ కొడతాడేమో చూడాలి. నా సామిరంగ కథే సంక్రాంతి సీజన్లో కదా, దానికి అనువుగా వాతావరణం, కథనం అద్భుతంగా సాగాయి. వీటిని మించి నాగార్జున స్టైల్ అంటే బీడి కాల్చడం నుంచి డిఫరెంట్ మాడ్యులేషన్స్ లో నా సామిరంగగా అని పలకడం, యాక్షన్ సీక్వెన్స్ లో వీరగా ఫైట్ చేయడం, ఇవన్నీ ఈ సినిమాకి నాగార్జున పోసిన ప్రాణాలు. అల్లరి నరేష్ క్యారెక్టర్ ఒకటి బాగా పండింది. నరేష్ పర్ఫార్మెన్స్ మరో పెద్ద ప్లస్ పాయింట్. దీంతో మొత్తానికి దుమ్ము లేచిపోయింది. మొదటి 3 రోజుల్లోనే పెట్టుబడిలో 70% రికవరీ అయిపోయిందంటే ఈ రోజుల్లో మాటలు కాదు, మహా గొప్ప. వరల్డ్ వైడ్ థియేట్రికల్ మొత్తం 18 కోట్లుగా అంచనా. బాక్సాఫీస్ షేర్ దాదాపుగా 15 కోట్లు ప్లస్ అని పరిశ్రమ అంతా ప్రశంసిస్తుంది. మొత్తానికి సొగ్గాడే చిన్నినాయన, బంగారాజు, ఇప్పుడు నా సామిరంగా వరుస సంక్రాంతి విజయాలతో అక్కినేని నాగార్జున స్వైర విహారం చేశారని చెప్పాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.